అండి. ఈ మధ్య కాలంలో చాలామంది బర్త్‌డేస్ అయినా, హాఫ్ సారీ ఫంక్షన్స్ అయినా, ఓణీ ఫంక్షన్స్ అయినా, ధోతి ఫంక్షన్స్ అయినా ఇవన్నీ కూడా చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. మరీ వచ్చి ఈ ఫస్ట్ బర్త్‌డే అయితే చాలా అంటే చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. ఇదంతా ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరైతే నేర్చుకుంటున్నారనమాట. వాళ్ళు చేశారు కదా! మనము చేయాలి అన్న ఉద్దేశంతో దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చుకొని మరి అయితే చేస్తున్నారు. ఇలా అప్పులు తెచ్చుకుంటే ఆ అప్పులు అనేవి మన ప్రాణాల మీదకొచ్చి మన ప్రాణాలు తీస్తాయన్న విషయం అయితే మర్చిపోతున్నారు. రీసెంట్‌గా కాకినాడలో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఏంటి అనంటే కాకినాడలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు. వాళ్ళకి కొన్ని ఇయర్స్ తర్వాత ఒక బాబు అయితే పుట్టాడనమాట. ఇంకా బాబు పుట్టాడంటే అంటే చాలా స్పెషల్‌గా చూస్తారు కదా! అలాగని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి చేసి ఇంకేం చేశారంటే ఫస్ట్ బర్త్‌డేకి బాగా గ్రాండ్‌గా చేయాలి అని చెప్పేసి ఒక 3-4 లాక్స్ అప్పు చేసేసి ఇంకా ఆ బాబుకైతే బాగా గ్రాండ్‌గా ఇంకా బర్త్‌డే అయితే చేశారు. బర్త్‌డేకి అందరూ వచ్చేసారు. బాగా తిన్నారు, వెళ్ళిపోయారు. వీళ్ళ అప్పులు మాత్రం అలాగే మిగిలిపోయాయన్నమాట. ఇంకా సెకండ్ ఇయర్ చూస్తుండగానే బాబు పెద్దగైపోయాడు. సెకండ్ ఇయర్ బర్త్‌డే కూడా బాగా చేయాలి అని చెప్పేసి తన మదర్ వచ్చేసి ఏమని చెప్తుందంటే, ఇంకా బాబు సెకండ్ బర్త్‌డే వస్తుంది కదా! మనం బాగా చేద్దాం. ఫస్ట్ బర్త్‌డే ఎలా చేసామో ఆ విధంగానే బర్త్‌డే కూడా బాగా చేద్దాము అని చెప్తుందనమాట. హస్బెండ్ ఏమని చెప్తాడంటే, మనం ఫస్ట్ బర్త్‌డేకి చేసిన అప్పులే ఇంకా తీరలేదు. అవి తీరిపోయాక నెక్స్ట్ ఇయర్ అయితే చేద్దాం గ్రాండ్‌గా. ఈ ఇయర్ మనం అప్పులన్నీ తీర్చేస్తాను నేను. నెక్స్ట్ ఇయర్‌కి కంపల్సరీ అది చేస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు వైఫ్‌కి బాగా కోపం వచ్చి ఏమని చెప్తుందంటే, నేను కమ్యూనిటీలో అందరికీ చెప్పుకున్నాను. అపార్ట్మెంట్‌లో ఉంటారు వాళ్ళు. అందరికీ చెప్పుకున్నాను. మేము సెకండ్ ఇయర్ బర్త్‌డే కూడా బాగా చేస్తాం. మీరందరూ రావాలి అని. నేను ఆల్మోస్ట్ అందరికీ చెప్పుకున్నాను. ఇంకా ఇప్పుడు మనం చేయకపోతే నా పరువు పోతుంది. అందుకనేసి అలా కాదు మనం చెయ్యాలి అని చెప్తుందనమాట. హస్బెండ్ అస్సలు ఒప్పుకోకపోయినా ఇంకా వైఫ్‌కి బాగా కోపం వచ్చేసి ఏమని చెప్తుంది, నీకు బాబు అంటే ఇష్టం లేదు, ఏం లేదు, నేనంటే ఇష్టం లేదు, ఎవ్వరు ఇష్టం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అసలు నీ దగ్గర ఉండను అని బ్లాక్‌మెయిల్ చేస్తుందనమాట. బ్లాక్‌మెయిల్ చేసినప్పుడు ఇంకా హస్బెండ్ ఏం చేస్తాడు పాపం. ఇంకా మళ్ళీ అప్పు తీసుకొచ్చేసి ఇంకా మళ్ళీ గ్రాండ్‌గా ఆ బర్త్‌డే అయితే చేస్తారనమాట. ఆ బర్త్‌డేకి ఎలాంటి వాల్యుబుల్ గిఫ్ట్స్ అనేవి రావు. గోల్డ్ లైక్ అలాంటివి అయితే రావన్నమాట. ఈ మధ్య కాలంలో ఎవరు ఇస్తున్నారండి? ఎవ్వరు ఇవ్వట్లేదు కదా! ఆ వాల్యుబుల్ థింగ్స్ అనేవి ఏం రాలేదు. ఇంకా బర్త్‌డే అయిపోయింది. అందరూ వచ్చారు, తినారు, వెళ్ళిపోయారు. ఇంకా అప్పులు మాత్రం మళ్ళీ డబుల్ అయిపోయాయి. ఇంకా అప్పుల వాళ్ళైతే ఇంటికొచ్చేసారనమాట థర్డ్ డే. వచ్చేసి ఏమని చెప్పారంటే, నీ బాబు బర్త్‌డే బాగా చేసావు కదా! ఇప్పుడు మా అప్పులు కూడా ఇచ్చేసేయని చెప్తారనమాట. చెప్పగానే అతను అడుగుతాడు, నాకు కొన్ని డేస్ టైం ఇవ్వండి, నా దగ్గర అంత డబ్బు లేదని చెప్తాడు. అయినా కూడా వాళ్ళు వినకుండా బాగా బెదిరించి వెళ్ళిపోయేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాదనమాట. అర్థం కాక తను ఉరేసుకుంటాడు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా వైఫ్, ఇంకా బాబు ఇద్దరే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎవ్వరు లేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక అంత్యక్రియలు అన్నీ అయిపోయే వరకు అప్పుల వాళ్ళు కామ్‌గా ఉన్నారు. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి, నీ హస్బెండ్ నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. నువ్వే కట్టాలి. కట్టకపోతే మాత్రం బజార్‌లోకి ఈడుస్తానని బాగా బెదిరిస్తారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాక ఆ బాబుకి పాయిజన్ ఇచ్చేసి తను కూడా పాయిజన్ తాగేసి చనిపోయిందనమాట. ఇదంతా ఎవరి వల్ల జరిగింది చెప్పండి? ఆ బర్త్‌డే వల్ల ముగ్గురి ప్రాణాలు అనేవి పోయాయి. అసలు దీనికి రీజన్ ఏంటి? అప్పు తీసుకోవడం. అసలు ఆ హస్బెండ్ చెప్పాడు, అప్పు తీసుకోను, నెక్స్ట్ ఇయర్ చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా వినొచ్చు కదా! వినకుండా వాళ్ళకి నేను చెప్పాను, వీళ్ళకి నేను చెప్పాను, నా పరువు పోతుంది, చెయ్యాలి అని అంత ఫోర్స్ చేసేసి ఆ హస్బెండ్‌ని ఇప్పుడు అప్పు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ ఊరుకుంటారా? అప్పులు ఇచ్చిన వాడు ఎలాగైనా వసూలు చేసుకుంటాడు. అంత క్యాపబిలిటీ ఉంది కాబట్టే వాడు అప్పిస్తాడు మనకి. తను అలాగే చేశాడు. ప్రాణం మీదకైతే వచ్చింది. ముగ్గురి ప్రాణాలైతే పోయాయి. నేను ఇక్కడ మీ అందరికి చెప్పేది ఒకటే అండి. ఈ మధ్య కాలంలో అలానే తయారవుతున్నారు చాలామంది. హంగులకి, ఆర్భాటాలకు పోయి అప్పులు చేసేసి పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే చేస్తున్నారు. అసలు చేయాల్సిన అవసరం ఏముందండి? మనం నలుగురి కోసం బతుకుతున్నామా? బతకట్లేం కదా! మనం మన కోసం బతుకుతున్నాం కాబట్టి మనం మనకున్నంతలోనే చేసుకోవాలి. బర్త్‌డే అయినా, పెళ్ళి అయినా, ఏదైనా కూడా. అప్పులు చేసి మాత్రం అస్సలు చేయకండి. ఉంటే చేయండి, లేదంటే ఊరుకోండి. చూసిన వాళ్ళు ఎవ్వరూ మనకొచ్చి పెట్టరు. మన దగ్గర లేకపోతే నలుగురొచ్చి మనల్ని ఏదన్నా అంటే నవ్వుతారు. అంతేకానీ మనం ఏమైనా బర్త్‌డేకి పిలిస్తే వచ్చి తింటారు. అంతేకానీ మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి మనకున్నంతలో మనం చేసుకోవాలి. అది గుర్తుంచుకోండి.
హంగులకి ఆర్భాటాలకి పోయి అప్పులు తెచ్చుకొని సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రాణాల మీదకైతే తెచ్చుకోకండి. సో ప్లీజ్ అందరికైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా ఏ ఫ్యామిలీకి కూడా రావద్దు. మ్యారేజ్ చేసేటప్పుడు కూడా చాలామంది సో ఇలానే అప్పులు చేసి అయితే చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకండి. సో మీ దగ్గర ఉన్నంతలోనే ఇస్తానని చెప్పండి. ఉన్నంతలోనే చిన్నగానే చేయండి ఫంక్షన్ అయినా ఏదైనా కూడా. సో అలా చేస్తేనే గ్రేట్. మ్యారేజ్ ఇలా చేస్తేనే గ్రేటు అని అనుకోకండి. మన స్థాయిని అయితే ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఉన్నంతలోనే చేసుకోవాలి. ఉన్నంతలో చేస్తేనే మనకు హ్యాపీనెస్. సో తర్వాత పెళ్లి చేసి పంపించేసాం, మన అప్పులను చూసి రోజు భయపడుతూ ఉంటామన్నమాట. సో అప్పులు వాడు ఎప్పుడొస్తాడో ఎప్పుడు అడుగుతాడో అన్న భయంతోనే రోజు అన్నం కూడా సహించదు మనకు. అలా ఉంటుంది లైఫ్. సో అందుకనేసి అప్పు మాత్రం అస్సలు తీసుకోకండి. అప్పు అనేది నిప్పుతో సమానమని ఇప్పుడు కూడా అర్థమైపోతుంది అందరికీ. సో ప్రాణాలనే తీసింది ఆ అప్పు వల్ల. ముగ్గురి ప్రాణాలైతే పోయాయి. తండ్రి అన్న కొంచెమైనా లైఫ్ చూశారు, కానీ ఆ బాబు 2 ఇయర్స్ బాబు ఏం లైఫ్ చూశాడండి. సో తల్లి ఏదో తినిపిస్తుంది అంటే అన్నం తినిపిస్తుంది, ఏదో తినిపిస్తుంది అని అనుకుంటాడు, కానీ సో తను కన్న తల్లి విషం పెడుతుంది అని అయితే ఏ కొడుకు కూడా అనుకోడు కదా. సో పాపం అండి ఆ చిన్న బాబు. ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఫ్యామిలీకి కూడా రావద్దు. సో అందరూ కూడా ఉన్నంతలో అడ్జస్ట్ అయ్యి ఉండండి. చిన్నగా చేసుకోండి ఫంక్షన్ ఏదైనా కూడా ఇంట్లో చేసుకోండి, అంతేకాని సో మనం గొప్పలకు పోయి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకోకండి. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పటికీ రాకూడదని కోరుకుంటూ సో ఇంతే వీడియో అండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.